టర్మ్ ఎంత ఉంటే అంత. మరి సిక్స్ టర్మ్ అయిన తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఒక 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవాలి కదా, వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు పని నేర్చుకుని ఉంటారు కదా, మేనేజ్మెంట్కి వాళ్ళు కావాలా, కానీ పర్మనెంట్ చేయరు, అట్లనే ఉంచుతారు. ఈ టైప్ ఆఫ్ అంటే కార్మికులను ఇది పెట్టే తరపు కాక కార్మికులను ఉద్ధరించే తరపు ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఎందుకంటే నేను కూడా ట్రేడ్ యూనియన్లు చేస్తున్నా, నేను నాయనసోటి గారి అండర్లో పనిచేస్తుంటే ఇప్పటిదాకా, ఇప్పుడు కూడా చేస్తున్నా. దీంట్లో ఎక్కడ కూడా ఈ కూడొచ్చిన ప్రతిసారి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది తీసుకొచ్చినప్పుడు మన గవర్నమెంట్ ఒప్పుకోలే, అప్పుడు రూల్స్ రానియలేదు, మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను నాయనసోటి దగ్గర పనిచేసిన కాబట్టి ఆయన లేబర్ మినిస్టర్ ఆయన చెప్పినప్పుడు నేను మన సౌత్ ఇండియా లేబర్ వాళ్ళు కూడా ఒక మినిస్టర్స్ కూడా అందరూ వచ్చారు ఒకసారి, వాళ్ళతో కూడా ఇదే చెప్పాడు, ఇది చేయొద్దు మనం అని. కానీ మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఇప్పుడు దీన్ని కూడా ఆల్రెడీ వీళ్ళు మన ఎవరు వెస్ట్ బెంగాల్ వాళ్ళు మేము చేయమని చెప్పారు, కేరళ వాళ్ళు చేయమని చెప్పారు, తమిళనాడులో చేయమని చెప్పారు. మరి తెలంగాణకి ఏమైందో అర్థమవుతలేదు, ఇప్పటిదాకా ఎవరు మాట్లాడట్లేదు. దీని గురించి మొన్న ఆల్ ట్రేడ్ యూనియన్స్ అది కూడా చేసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది లేబర్ మినిస్టర్కు, ఇప్పటిదాకా మాట లేదు. ఇలాంటి పరిస్థితులలో మరి స్టేట్గా ఏమనుకోవాలో అర్థమవుతలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్, ఎవరు కార్మికుల గురించి పట్టించుకునే నాదుకు లేదు. సో ఇలాగే మన సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పినట్టు ఆ 4 కోట్లలో ఉన్న సమస్యలన్నీ మనకు సమస్యలే తప్ప ఏది కూడా బెనిఫిట్గా వచ్చే ప్రయత్నం లేదు. సో ఇవన్నిటికి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలా? పార్లమెంట్లో చట్టాలు తయారు చేస్తున్నారు. ఆ చట్టాలు ఇప్పుడు చట్టాలంటే చట్టాలు కాదు, అసలు దీని గురించి ఎవరిని అడిగినో ఎవరు చేసేవాళ్ళు బిఎంఎస్ వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు మన కార్మికుల గురించి దాంట్లో కొట్లాడుతున్నారా అంటే ఎవరు రారు మధ్యలో. ఎందుకంటే రారెందుకు మిత్రులు, వాళ్ళు పార్టీ వాళ్ళు కాబట్టి. ఎక్కడ కూడా ఇప్పుడు అన్ని మొత్తం కార్మిక లోకం అంతా ఇదే నడుస్తుంది, మన ఒక్కరే కాదు, ఇండియా అంతా ఇదే నడుస్తుంది, ప్రతి దగ్గర ఈ కొట్లాట నడుస్తున్నది. కానీ వాళ్ళు ఇంటర్ గారు. మరి అక్కడ చెప్పినప్పుడు కరెక్ట్ చెప్పాలి కదా, మరి అది లేదు. సో దీనికోసం నేను ఈ సభాముఖంకి ఒక్క ఇది అంటే మన దగ్గర రిపేర్ చేయడానికి ఈవెన్ అసెంబ్లీ కానీ మన కౌన్సిల్ కానీ ఎక్కడ కూడా రిపేర్ చేయడానికి మన కార్మికుల తరఫు నుంచి ఎవరు లేరు. మీకు అందరూ తెలుసు, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉంటారు. సారీ మీరు మళ్ళీ చాలా అటు పొలిటికల్ ఇది కాకుండా నాకు ఒక ఇది ఉన్నది. గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ ఉంటాడు. మరి వీళ్ళు ఎవరు మన ప్రతినిధులు ఉంటారు కదా, వీళ్ళ మన టీచర్లకు ఒక ఇది ఉంటారు. తర్వాత మన అది సర్పంచులు వాళ్ళు ఉంటారు కదా, సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళకు కూడా ఒక ప్రతినిధులు ఉంటారు. మరి మనకెందుకు లేదో నాకు అర్థం కాదు. మన తరఫు నుంచి ఒకళ్ళు ఉండుంటే ఇవాళ కార్మికుల విషయం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే వినోద్ కుమార్ గారు నేను ఉన్నప్పుడు సారు పార్లమెంట్లో మాట్లాడడం కోసం సార్ ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏముంది కార్మికుల గురించి ఏమి అది ఉందని చెప్పేసి మరి సారు మాతో మాట్లాడి అవన్నీ రాసుకొని లేబర్ డిపార్ట్మెంట్లు కూడా పిలిచి మాట్లాడి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇది చేశారు. మరి అలాంటి లీడర్ మనకి ఎవరు ఉన్నారా? ఇప్పుడు ఎవరు లేరు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే కార్మికులకు సంబంధించిన ఇది లేకుండా ఏది లేకుండా టైంకు పని తీసుకునే తత్వం తప్ప ఎలాంటి బెనిఫిట్ చేసే తత్వం ఎవరికి లేదు. మరి బీజేపీ గవర్నమెంట్ ఏదో చేస్తుందంటే మనల్ని ముంచడం ఒకటే చేస్తుంది. కార్మికులను ఏ రకంగా కూడా ఈ 10 సంవత్సరాల్లో కార్మికులకు మేలు చేసింది ఒక్క పాయింట్ లేదు, ఏ సమస్య ఏది కూడా. సో ఈ టైప్ ఆఫ్ ఇది ఉన్నది కాబట్టి ఈ కోడ్లన్నీ వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మరి అందరికీ టైం లేదు కాబట్టి మరి ఇదే కంటిన్యూగా మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతతో ముగిస్తున్నాను. మీరందరూ చెప్తే తర్వాత సార్లు ఉన్నారు కాబట్టి మరి మల్లారెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్గా పనిచేసారు, వాళ్ళకి అన్నీ తెలుసు, మొత్తం కంపెనీలన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఆన్సర్ చెప్పినట్టు చెప్తారు. కాబట్టి దయచేసి అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని 1-2 ముక్కలలో వాళ్ళ అభిప్రాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఏం లేదు, ట్రేడ్ యూనియన్ లీడర్లకు ఎక్కువసేపు మాట్లాడటం అనేది మనకి అంటే సబ్జెక్ట్ ఉంటుంది. అందుకని దాన్ని క్లుప్తంగా మాట్లాడగలిగేటట్టుగా ప్రయత్నం చేయాలి, తప్పదు. అందుకని ఇప్పుడు నేను 2-3 నాయకులు వచ్చారు ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ఈసీఏఎల్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు వచ్చారు, వారిని అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ
మహమ్మద్ ఖాన్ గారు వచ్చారు జర్నలిస్ట్ సంఘం నుంచి. అహ్మద్ మహమీద్ ఖాన్ గారు, వారిని కొంచెం తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి సత్యం గారు సత్యనారాయణ గారు వచ్చారు, వారికి నమస్కారం. అట్నే హోటల్ సంఘం నుంచి అనిల్ వచ్చారు, వారికి. తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్ రవిసింగ్ గారు వచ్చారు, వారికి. రాముడు యాదవ్ రాణే నుంచి వచ్చాడు. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు వీళ్ళు. మన చర్చను కొనసాగిద్దాం. మిధాని నుంచి 3 నిమిషాలు శ్రీహరి గారు ఎవరు మాట్లాడినంటారు కానీ మాట్లాడాల. రెస్పెక్టెడ్ వినోద్ గారు, కేటీఆర్ గారు, రెడ్డి గారు, ఆల్ అదర్ ఫ్రెండ్స్, పెద్దలు, నాయకులు, వివిధ పార్టీల నాయకులు. సో my name is Srihari B, working in Midani, and last 45 years I am working in a trade union. Today also I am the recognized union president in Midani. I have done